హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే చూడబోతున్నాం ఫ్రెండ్స్. సో ఇటీవల మనకి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి సిఎంఓ అంటే చీఫ్ మినిస్టర్ గారి ఆఫీస్ నుంచి ఒక పోస్ట్ అయితే రావడం జరిగింది ట్విట్టర్ వేదికగా. సో ఇక్కడ ట్విట్టర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు సిఎంఓ ఆఫీస్ నుంచి 17,097 పోస్టులకు గాను మేము పరీక్షలు నిర్వహించబోతున్నామంటూ మనకైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఇటీవల అన్ని పత్రికల్లో చూసినట్లయితే కేవలం 16,208 పోస్టులకు మాత్రమే పరీక్షలు నిర్వహించబోతున్నామంటూ సో అధికారులు అయితే ప్రకటించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో మరి దాదాపు 1000 పోస్టులను కలిపారా లేదా, అసలు ఏది నిజం? పేపర్ ఇన్ఫర్మేషన్ నిజమా లేదా సిఎంఓ ఆఫీస్దే నిజమా, ఏది అనేది ఒక క్లారిటీ లేక సో అభ్యర్థులు అయితే, స్టూడెంట్స్ అయితే కొంత కన్ఫ్యూజన్కి అయితే లోన్ అవుతున్నారు. అందరికీ తెలిసిన వాస్తవం ఇది. సో మరి ఏది నమ్మాలి? ఓకేనా, ఏది నమ్మాలి? అంతేకాకుండా ట్విట్టర్ వేదికగా అభ్యర్థులందరూ కూడా సో బాయ్స్కి అవకాశం లేదు ఈ నోటిఫికేషన్లో, 3,000 ఉద్యోగాలను ఎట్టి పరిస్థితుల్లో కలపాలి అని చెప్పేసి గోపాలకృష్ణ ద్వివేది గారికి చాలా పోస్టులు అయితే పెడుతున్నారు ఫ్రెండ్స్. సో పోస్టులు అయితే ఫార్వర్డ్ చేస్తున్నారు. సో వీలుంటే ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైతే 3,000 ఉద్యోగాలు కలపాలి అనేటువంటి అంశాన్ని లేవనెత్తున్నారు అందరూ కూడా చిన్న ట్వీట్ అయితే పెట్టండి గోపాలకృష్ణ ద్వివేది గారికి. సో ఏమైనా రెస్పాన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మనం చెప్పినటువంటి అంశం కాదు, 3,000 ఉద్యోగాలు అనేటువంటి అంశాన్ని తెరపైనకి తీసుకొచ్చింది ప్రభుత్వమే ఫ్రెండ్స్. ఓకేనా, కొత్తగా 3,000 ఉద్యోగాలని కలపబోతున్నామంటూ మనకైతే స్టేట్మెంట్ ఇచ్చింది. అలాగనే మనకు తెలిసింది ఫ్రెండ్స్, లేదా మనకు తెలిసే అవకాశము లేదు 3,000 ఉద్యోగాల గురించి. అంతేకాకుండా సిఎంఓ ఆఫీస్ నుంచి కూడా 17,097 అని చెప్పేసి కొత్త నంబర్ ఇచ్చింది కూడా ప్రభుత్వమే. కాబట్టి దీనిపైన కూడా క్లారిటీ అనేది రావాలి. నాకు తెలిసి సో ఈ 1000 ఉద్యోగాలు, దాదాపు 1000 ఉద్యోగాలు మాత్రము పెరిగినట్లుగానే కనిపిస్తుంది. సో ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే దాదాపు చాలామంది రిజైన్ చేయడం జరిగింది కొత్త ఉద్యోగాలు రావడంతో. ఓకేనా, సో సెంట్రల్ జాబ్స్ కావచ్చు లేదా గ్రూప్ 2 ఉద్యోగాలు కావచ్చు, కొంతమందికి రావడం జరిగింది. సో కొంతమంది నేను ఈ ఉద్యోగం చేయలేను అంటూ కూడా కొంతమంది అయితే రిజైన్ చేశారు. సో ఈ 1000 ఉద్యోగాలను ఇందులో కలిపినట్లుగా అయితే మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. సో మరి దీనిపైన ఒక క్లారిటీ అయితే లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ 16,208 మాత్రమే చూపిస్తుంది. సో ఏ పత్రికల్లో చూసినా కూడా సో 17,000 పైచిలకు ఉద్యోగాలు అంటూ ఏ పత్రికల్లో కూడా మనకి ఇన్ఫర్మేషన్ రావలేదు, ఒక సిఎంఓ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి పోస్ట్ తప్ప. సో దాన్ని కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, సిఎంఓ ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ వార్డు వాలంటీర్ల వ్యవస్థపై శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమీక్ష. గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 17,097 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు. వైద్య శాఖలో గ్రామ వార్డు సచివాలయాల్లో పోస్టులు అన్నీ ఒకేసారి షెడ్యూల్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చినట్లుగా ఇక్కడైతే మనకు తెలుస్తుంది. సో సిఎంఓ ఆఫీస్ అంటే ఏదో ఒక పోస్ట్ చేస్తే సరిపోతుంది అన్నట్లుగా ఉండదు ఫ్రెండ్స్. చాలా స్టాండర్డ్గా అక్యురేట్గా ఉంటుంది సిఎంఓ ఆఫీస్ నుంచి వచ్చేటువంటి ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా. నాకు తెలిసి ఇక్కడ పెరిగినట్లుగానే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో నాకు తెలిసి అంటే 16,000 ఉద్యోగాలలో బాయ్స్కి మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ ఎక్కువ అయితే లేవు, కానీ 1000 ఉద్యోగాలు పెంచడంతో కొంచెం అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నిరాశ చెందాల్సిన అవసరం అయితే లేదు. 3,000 ఉద్యోగాలు కలిపితే మాత్రం ఇక పండగే ఫ్రెండ్స్. బాయ్స్కి మాత్రము పండగే 3,000 ఉద్యోగాలు కలిపితే. కానీ దానిపైన ఒక క్లారిటీ అయితే ప్రభుత్వము ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఓకేనా, సో మీరు చేయాల్సిన పని ఏంటంటే చిన్న ట్వీట్ అయితే చేయండి గోపాలకృష్ణ ద్వివేది గారికి లేదా సిఎంఓ ఆఫీస్ కార్యాలయం వారికి. సో మీరు ట్వీట్ చేస్తే ఏమైనా రెస్పాన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ట్వీట్స్ అయితే చేస్తున్నారు అభ్యర్థులందరూ కూడా. ఎవరైతే ఈ 3,000 ఉద్యోగాలు కలపాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వారైతే ట్వీట్ చేస్తున్నారు. సో ట్రై చేయండి ఫ్రెండ్స్, మీరు కూడా గోపాలకృష్ణ ద్వివేది గారు ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ 1000 ఉద్యోగాలు అయితే కలిపినట్లుగానే తెలుస్తుంది, కానీ పేపర్లో మాత్రం ఎలాంటి స్టేట్మెంట్ అయితే మనకు రావడం లేదు ఫ్రెండ్స్. కానీ సిఎంఓ ఆఫీస్ కాబట్టి చాలా ఇన్ఫర్మేషన్ అనేది అక్యురేట్గా స్టాండర్డ్గా ఉంటుంది కాబట్టి మనము కొంతవరకు నమ్మచ్చు ఫ్రెండ్స్ దీన్ని. ఓకేనా, సో ఎలా అంటే బాయ్స్ అయితే ఎలాంటి అంటే నిరుత్సాహానికి లోను కాకూడదు ఫ్రెండ్స్. ఓకే,
నిరుత్సాహానికి లోను కాకూడదు. ఏవైతే ఈ 16,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఇందులో అవకాశం లేకపోయినా ఇంకో 1000 కలిపితే మాత్రము ఖచ్చితంగా అవకాశము ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ప్రిపేర్ అవ్వండి, అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఎలాంటి నిరుత్సాహానికి గురి కావద్దు. ఓకే, ఎలాంటి ఆందోళన కూడా చెందవద్దు. సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు కాకుంటే నెక్స్ట్ గ్రూప్ 2 ఉద్యోగాలు తప్పేముంది. ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ క్యాలెండర్ కూడా నెక్స్ట్ వచ్చే అవకాశం ఉంది జనవరిలో. అంతేకాకుండా ఇప్పుడు 3,000 ఉద్యోగాలు కలపకపోయినా ప్రతి జనవరిలో మనకు కొత్త నోటిఫికేషన్ వస్తుంది గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి. సో అప్పుడైనా మళ్ళీ చూసుకోవచ్చు దీనికి సంబంధించి. ఓకేనా? సో అంతేకాని సో ఎలాంటి స్ట్రెస్కి అయితే ఫీల్ కాకుండా నెమ్మదిగా ఉండడానికే ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతా ఓకే జరుగుతుందనేదే నా ఉద్దేశము. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే, అనాలిసిస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అంతేకాకుండా సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.